ఎన్నో కష్టాలు పడి పండించిన పంటలు వర్షార్పణం అయ్యాయి. మంచిర్యాల జిల్లా నెన్నెల, బెల్లంపల్లి, వేమనపల్లి, భీమిని మండలాల్లో శనివారం రాత్రి తెల్లవారుజామున సాయంత్రం కురిసిన వర్షానికి చేతికందిన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా పత్తి పంట తడిసి ముద్దవడంతో రంగుమారి నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కూలీల కొరతతో చేలలో ఉన్న పత్తి చెట్ల నుంచి దూది పింఛలు నేల రాలిపోయాయి. కళ్ళల్లో ఉన్న ధాన్యం తడిసిపోయాయి. ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. వర్షానికి తడవకుండా ఉండేందుకు ధాన్యం కుప్పలపై కవర్లు కప్పుతూ రైతులు నానా తిప్పలు పడ్డారు. పూత దశలో ఉన్న కంది పంట నేల కొరిగి పూత రాలిపోయింది. ఇప్పటికే దిగుబడులు లేక అతలాకుతలమవుతున్న రైతులకి ఈ వర్షం మరింత కుంగదీసింది. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. బెల్లంపల్లి 132 kV విద్యుత్ లైన్ లో అంతరాయం ఏర్పడడంతో వేమనపల్లి, నెన్నెల, భీమిని, కన్నెపల్లి మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నేను మీరైతే శరత్, మంచిర్యాల జిల్లా. నిన్న అనగా 7 తారీఖు 12 నెల 2024 రోజున కురిసిన అకాల భారీ వర్షానికి చాలా మంది రైతులు నష్టపోవడం జరిగింది. ముఖ్యంగా వరి రైతులు, పత్తి రైతులే ప్రధానంగా ఇక్కడ పండిస్తున్నారు. ఇదే సమయంలో 6 కాలం కష్టపడ్డ పంట ఇదే సమయంలో చేతికొచ్చే సమయం ఇది. ఒక పక్క వరి ధాన్యం రాసులు మరియు కోతకొచ్చిన వరి పొలాలు, ఒక పక్క పత్తి తీసిన పత్తి గడ్డలు, నిల్వలు మరియు తీయబోయే పత్తి అకాల వర్షానికి చాలా మట్టుకు 100కు 30% వరకు అయితే అందాదా నష్టపోవడం జరిగింది. తాడిపత్రులు లేక చాలా మంది రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ తాడిపత్రులు కూడా ఎవరు కూడా అందించడం లేదు. ఇప్పుడు అవి గనక ఉంటే ఎంతో కొంత నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉండేది. 6 కాలం కష్టపడ్డ రైతు నేడు పంట చేతికొచ్చే దశలో ఇలా అకాల వర్షం కురవడం వల్ల తీవ్రమైన దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. బాధాకరమైన విషయం. దయచేసి సమీపంలో ఉన్న అధికారులు ఈ యొక్క నష్టాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపించి ఎంతో కొంత నష్టపరిహారాన్ని ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. జై జవాన్, జై కిసాన్.